రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీన ప్రారంభమై ఈ రోజు నాటికి ముగిశాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతాంగానికి కానీ కౌలు రైతులకు కానీ ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. ఈ రాష్ట్రంలో సాగు అవుతున్న భూములు 80% కౌలు రైతులే ఉన్నారు. పండిస్తున్న పంటల్లో గణనీయమైన సంఖ్యలో కౌలు రైతులే పండిస్తూ ఉన్నారు. మరి కౌలు రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి భూములకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళ సంక్షేమం వాళ్ళ రక్షణ కోసం ఎటువంటి చర్యలు ఈ బడ్జెట్ సమావేశాల్లో చేపట్టలేదని స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. 11వ తేదీన ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ దాని అనుబంధ రంగాల బడ్జెట్లో కౌలు రైతుల గురించి ఒక్క మాట మాత్రమే ప్రస్తావించారు తప్ప కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఎక్కడ ఒక పైసా కూడా విదిల్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం చెప్పింది అంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతుల సంక్షేమానికి వాళ్ళ రక్షణ కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకొస్తామని అన్నారు. 6 నెలలు పూర్తయింది. చర్చలతో పరిమితం చేశారు తప్ప చట్టం ఇంతవరకు తీసుకురాలేదు. చట్టం తీసుకురాకపోవడం చేత కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చే 20,000 రూపాయలు ఇంతవరకు వాళ్ళకి అందినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు మొన్న ఇటీవల కరువు ఒకవైపు, మరోవైపు భారీ వర్షాల వల్ల 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదల వల్ల నష్టపోయినటువంటి కౌలు రైతులకు ఇచ్చినటువంటి సాయం కూడా కౌలు రైతులకు పెద్దగా అందలేదు. అది కూడా నామమాత్రమే. అన్ని రకాలుగా ఒకవైపు అతివృష్టి, రెండో వైపు అనావృష్టి వల్ల నష్టపోయినటువంటి కౌలు రైతులకి బడ్జెట్లో ఎటువంటి కేటాయించకపోవడం అనేది సరైనది కాదు. మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, పయ్యావుల కేసులు గారు చెప్తున్నారు రైతే రాజు అని, రైతుల పక్షమే మా పక్షం అని, రైతుల సంక్షేమమే దానికోసం మా ప్రభుత్వం ఉంది అని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో రాకముందు కౌలు రైతుల గురించి బాగా సీరియస్ చర్చించేవాళ్ళు, మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. అందుకనే ఈ పార్టీ హృదయంలో కౌలు రైతుల గురించి ప్రస్తావన లేదు, ఈ నేతల్లో హృదయాల్లో చోటు లేదు. బడ్జెట్లో కూడా వాళ్ళకి నిధులు లేకుండా పోయినట్టు పరిస్థితి ఉంది. అంటే కౌలు రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది కానీ చిత్తశుద్ధితో వీళ్ళకి న్యాయం చేయాలని, వీళ్ళని ఆదుకోవాలని, వీళ్ళకి రక్షణ కల్పించాలని ఆలోచన అయితే ఈ ప్రభుత్వానికి లేదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కౌలు రైతుల సమస్యలను చర్చించడానికి, అదేవిధంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా 3 డిమాండ్స్ని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. 1, కౌలు రైతులు సమస్యలను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రమైన కౌలు రైతుల చట్టాన్ని ఇప్పటికైనా ఆర్డినెన్స్ రూపంలోనే తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే 1,60,000 రూపాయల వరకు షూరిటీ లేని పంట రుణాలు ఇవ్వచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి అమలు పరచట్లేదు. కౌలు రైతులు రుణాలు రావట్లేదు. వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లోనే ఈరోజు కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అందుకని 1,60,000 రూపాయల వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పంట రుణాలు అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మూడో అంశం ఏంటంటే మరి రైతు భరోసా అంటే పెట్టుబడి సాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంగా మార్చి ప్రతి కుటుంబానికి 20,000 ఇస్తామన్నారు. కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ₹1 లేదు. ఖరీఫ్ అయిపోయింది, రబీ ప్రారంభమై 4 రోజులు అయిపోయింది. ఇలా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మన బడ్జెట్లో కూడా పయ్యావుల కేసులు చెప్పేదేమో 1000 కోట్లు అని చెప్తాడు, అచ్చెన్నాయుడు గారు చెప్పేదేమో 4,500 కోట్లు అంటాడు. కానీ ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతాంగానికి రైతు భరోసా అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి సాయం అందించాలంటే 11,000 కోట్లు కేటాయించాలి. కానీ ఇచ్చింది 1000 కోట్లు మాత్రమే. ఇది మంచం కోలవాలంటే మరి 3 చూపి 2 రాసి 1 చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం తప్ప కౌలు రైతుల గురించి సమస్యలు పరిష్కారం చేసే దిశలో లేదు. ఇప్పటికైనా తన ఆలోచన మార్చుకొని కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమ్మలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.